అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి వాటిని పరుగులు పెట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు, తీసుకుంటున్న చర్యలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఆ విషయంపై మనము చర్చ చేపడుతున్నాము. ఈ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు శేషు గారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే మనతో పాటు రఫీ గారు, టీడీపీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే షేక్ బాజీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. శేషు గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాష్ట్రం అంటే విభజించిన తర్వాత ఎప్పుడు చూసినా సరే ప్రతి సందర్భంలో జరిగే డిస్కషన్ ఖచ్చితంగా రాజధాని అంశం. మొదటిది 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉండేలాగా హైదరాబాద్కు అవకాశం కల్పించిన, ఆ తర్వాత అమరావతిని సెలెక్ట్ చేయడము, ఆ సందర్భంలో చరిత్రలో ఎక్కడ ఎరుగనంత పెద్ద స్థాయిలో ల్యాండ్ పూలింగ్ జరగడము, ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 3 రాజధానులు అంటూ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొని రావడం, ఇప్పుడు మరొకసారి ప్రభుత్వం మారిన తర్వాత అమరావతికే పూర్తి ఒక రూపం ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. సో ఈ రాజధాని అన్నది స్పెసిఫిక్గా అమరావతిని చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటి మీద ఒక విశ్లేషణ. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక ప్రతిపాదన ఏమొచ్చింది, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలనేటటువంటి ఒక ప్రతిపాదన వస్తే దానికి తెలంగాణ సమాజం నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైతే 10 ఏళ్లన్నా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచండి అంటే 2014 నుంచి 2024 వరకు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీ ఏంటంటే 24 వరకు ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాద్ రాజధానిగా వాడుకోవచ్చు అని. కానీ అక్కడ 2014లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, కారణాలు ఏమైనప్పటికీ, రాజకీయ కారణాలైనా లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టర్స్ అయినా, కారణాలు ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి అనధికారికంగానే వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత 2019 వరకు అక్కడ రాజధాని కట్టుకోవడానికి అమరావతిని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసుకున్నటువంటి సందర్భము, తాత్కాలిక భవనాలు హైకోర్టుకి, సెక్రటేరియట్ కి, అసెంబ్లీకి, వాటికి మిగతా వాటికి తాత్కాలిక భవనాలు కట్టుకున్నారు. కొంత అమరావతి రాజధానిగా ఫోకస్ వచ్చేసింది. కానీ 2019లో అక్కడ ప్రభుత్వం మారటంతో ఆ ప్రభుత్వ ప్రయారిటీస్ లో భాగంగా వాళ్ళు 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మీకు అమరావతి, విశాఖపట్నం, కర్నూలు, వాళ్ళు 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి విశాఖపట్నం పైన ఎక్కువ ఫోకస్ చేశారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు అక్కడ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళొకసారి అమరావతి క్యాపిటల్ సిటీగా వాళ్ళు డిక్లేర్ చేసుకొని అమరావతిలో క్యాపిటల్ సిటీని డెవలప్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, అటు వరల్డ్ బ్యాంక్ నుండి, ఏడీబీ నుండి కేంద్ర సహకారంతో 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించేటటువంటి హామీని కూడా మొన్న 2024-25 బడ్జెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక పనులు జరుగుతున్నాయి. వచ్చే రుణాలు ఏడీబీ నుండి, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక 15,000 కోట్ల రూపాయల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా కనపడుతుంది. మళ్ళొకసారి అమరావతిలో వాళ్ళ క్యాపిటల్ ని పూర్తి స్థాయిలో నిర్మించుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. అయితే ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి 2 అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలుగా కనపడుతున్నాయండి. చంద్రబాబు నాయుడు కూడా పదే చెప్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రయారిటీలో 2 చాలా కీలకమైనటువంటి అంశాలు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి, పోలవరం అని చెప్తుంది. కాబట్టి ఒకవైపు పోలవరానికి మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు. ఈ 2 పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ కి ఒక లుక్ వస్తుందండి. మీరు ఛత్తీస్గఢ్ చూడండి, ఛత్తీస్గఢ్ కి నయా రాయ్పూర్ రాజధాని కట్టుకున్న తర్వాతనే, ఛత్తీస్గఢ్ ఒక చిన్న స్టేట్, దానికి ఒక బ్యూటిఫుల్ రాజధాని కట్టుకున్నారు. నయా రాయ్పూర్ అనేటటువంటి రాజధాని చాలా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ రాజధాని కట్టుకున్న తర్వాతనే ఆ స్టేట్ కి అంత మంచి లుక్ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మీకు అమరావతి రాజధాని పూర్తయిన తర్వాత, పోలవరం పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొంత భవిష్యత్తు దాని ఫేట్ మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ 2 ప్రయారిటీస్ ని, అయితే ఆ 2 ప్రయారిటీస్ ని ఈ టర్మ్ లో చంద్రబాబు నాయుడు పూర్తి చేయకపోతే చాలా నష్టం ఆంధ్రప్రదేశ్ కు జరుగుతుంది. ఎందుకంటున్నానంటే దిస్ ఈజ్ అ పొలిటికల్ ఫ్యాక్టర్. ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో మొట్టమొదటిసారి ఒక దశాబ్దం తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రాంతీయ పార్టీల పైన ఆధారపడి తమ భవిష్యత్తుని, కేంద్ర ప్రభుత్వ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాబట్టి
ఇప్పుడు అటు జేడీయూ బీహార్ నితీష్ కుమార్, ఇటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మద్దతు లేకుండా Yes. సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం నడిచే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి మెజారిటీ లేదు. ఈ రెండు పార్టీలు ఇచ్చేటటువంటి మద్దతుతోటే అవసరం కూడా 272 ఉంది. మెజారిటీని సాధించాయి. అవును. కాబట్టి ఈ ఈ ఈ క్లిష్ట పరిస్థితులలో, ఈ సంక్లిష్టత ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజధానిని, ఆంధ్రప్రదేశ్ కీలకమైన జీవనాధార ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని పూర్తి పూర్తి చేయాల్సిన అవసరం అయితే చేసుకోగలిగితే బాగుంటుంది. ఇది Yes. ఇది దిస్ ఇస్ అ టైమ్ ఫర్ అడ్వాంటేజ్ టు ఆంధ్రప్రదేశ్. ఎస్ బాజీ గారు, ఖచ్చితంగా. ఇక్కడ 14 నుంచి 19 విశ్లేషణ చేసిన, 19 నుంచి 24 విశ్లేషణ చేసిన రెండు ప్రభుత్వాలు రాజధానిని కంప్లీట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి అన్నదానికి ఒక విశ్లేషణ వినిపిస్తూ ఉంటుంది. సరే, కారణాలు ఏమైనా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు ఎలాంటివి ఉన్నా సరే, అమరావతిని పూర్తి చేస్తున్నా లేకపోతే 3 రాజధానులకు సంబంధించిన కార్యాచరణ పూర్తి చేస్తున్నా ఇవాళ ఒక రాజధాని అనేది రాష్ట్రానికి ఉండేది. సో ఈ ఫెయిల్యూర్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈ రెండు పార్టీలు చేసిన నిర్వాహకం అంటారా లేకపోతే అలసత్వం అంటారా? ఇవాళ అదే అమరావతికి 45% ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది అని ఒక విశ్లేషణ వినిపిస్తుంది. మీరేమంటారు? ముందుగా మీకు అట్లాగే మన రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో సభ్యులకి శుభోదయం. అసలు భారతీయ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశంలో చాలా దయనీయమైన పరిస్థితిని మనం 10 ఏళ్లలో చూసాము. రాజధాని లేకుండా అసలు ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందే అవకాశమే లేదు. చాలా రాజధాని విషయంలో ఈ రెండు టర్మ్స్ లో కూడా రెండు ప్రభుత్వాలు దోబుచ్చులాట ఆడినాయి. ఒక ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన చిత్తశుద్ధితోటి చాలా పెద్ద ఎత్తున గొప్ప రాజధాని నిర్మించాలని కలలు అన్నారు. కానీ ఆ 5 ఏళ్ల టెన్యూర్లో ఆయన కేవలం ఏదో ఒక కొంత భాగం రోడ్డు వేయటం, అట్లాగే టెంపరీ భవనాలను కట్టడంతో ఆయన ఆగిపోయింది ఆయన యొక్క ప్రయత్నం. అట్లాగే ఏంటంటే ఆయన సింగపూర్ డిజైనర్స్ అని, అట్లాగే చైనా నుంచి కొంతమంది ఆర్కిటెక్ట్స్ అని రకరకాలుగా ఆయన చేశారు. సమయం వృధా చేశారు ఎక్కువగా ఆయన టెన్యూర్లో. దాని తర్వాత ప్రభుత్వం మారింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 3 ముక్కలాట ఆడారు. చిత్తశుద్ధి, అసలు రాజధాని కట్టాలని చిత్తశుద్ధే లేదు ఆయన. విశాఖపట్నం అని అన్నారు కానీ విశాఖపట్నంలో కూడా ఒక రాయి కూడా వేయలేదు ఆయన, ఒక ఫౌండేషన్ కూడా లేదు. ఎక్కడ కూడా విశాఖపట్నం 3 రాజధానులు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్న దాని చోట కూడా ఏమీ పనులు జరగలేదు. కేవలం ఏంటంటే ఆయన స్టైల్లో ఆయన పరిపాలించుకుంటూ ప్రజలకు బటన్ నొక్కుతూ అదే తనకి మళ్ళీ గెలిపిస్తుందని నమ్మకంతో పోయారు. కానీ ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్ర అభివృద్ధిలో రాజధాని ఎంత కీలకమైన అంశం అనేది ఆయన టోటల్ గా విస్మరించారు. ఏదైతే ఈ 10 ఏళ్ల కాలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ముందు తరాల వాళ్ళు మర్చిపోలేని విధంగా చెడు జరిగింది ఆంధ్రప్రదేశ్ కి 10 ఏళ్ల కాలంలో. ఏదైనప్పటికీ ఇప్పటికీ అయినా కానీ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం రావడం, మళ్ళీ అమరావతి కట్టుబడి అమరావతిని సాధ్యమైనంత వేగంగా అభివృద్ధి చేయాలన్న కంకణంతో ఉన్నారు. సంతోషం. మరి ఫండ్స్ నెమ్మదిగా వస్తున్నాయి. అట్లాగే ఏంటంటే అంతకుముందు అడవిలాగా ఉండే ఆ అమరావతి ప్రాంతం అంతా కూడా రాజధాని 33,000 ఎకరాల రైతులు ఏదైతే ఇచ్చారో ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద అరణ్యాన్ని తలపించేలాగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ చక్కగా సెటరేట్ చేసి రోడ్లు తీయడం, లైటింగ్స్, అట్లాగే కార్యాలయాల్లో కూడా చాలా సందడి వాతావరణం కూడా చూస్తా ఉన్నాము. మళ్ళీ రాజధాని కళ కనపడతా ఉంది. అది చాలా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అయితే ఏంటంటే ఏదైతే గత టర్మ్ లో తప్పులు చేశారో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్కిటెక్ట్స్ ని పిలవటం, లేకపోతే రాజమౌళి గారి లాంటి ఒక మహేష్పతి సామ్రాజ్యాన్ని నిర్మించడం, అలాంటి కళలు కనకుండా ఒక సింపుల్ రాజధాని ఏదైతే అవసరం ఉందో, బేసిక్ థింగ్స్ ఏదైతే ఒక క్యాపిటల్ కావాలో వాటి మీద దృష్టి పెట్టి వాటిని త్వరితగతిన పూర్తి చేయడం అనేది చాలా ముఖ్యమైన పని. అప్పుడే ఏంటంటే ఆటోమేటిక్ గా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు జరుగుతాయి, డెవలప్ అవుతుంది ఆటోమేటిక్ గా కూడా. అట్లా రైతులకి వాళ్ళ రిఫండబుల్ ఫ్లాట్స్ కూడా వెంటనే ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్లాట్ ని వాళ్ళు కట్టుకోవటమో లేకపోతే ఇతరులకు అమ్ముకోవటమో జరిగితే త్వరితగతిన నిర్మాణాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక సిటీ వాతావరణం అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మేనమేషాలు లెక్కేయడం, లేకపోతే పూర్వంలాగా ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించడం అనే ఆలోచన చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ లో అయినా కానీ ఈ 3 ఏళ్ల కాలం అన్నారు. ఆ 3 ఏళ్ల కాలంలో ఒక నగరాన్ని ప్రజలకు చూపిస్తే బాగుంటుందనేది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కోరుకుంటాం. రఫీ గారు,
5 ఏళ్ల అవకాశము, అందులో పరిస్థితులు మనకు తెలుసు. మొదటి 2 సంవత్సరాలు ఏం జరిగింది అన్నది, ఆ తర్వాత అమరావతిని నిర్మించే అవకాశాన్ని ఆ గ్రాండ్యూర్ అనే పేరుతో అక్కడ లేట్ జరిగింది అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. కనీసం ఇప్పుడు అవకాశం వచ్చింది, 5 సంవత్సరాల సమయం ఉన్నా 3 సంవత్సరాలు మీరు టైం పెట్టుకున్నారు. సో ఈసారన్నా పూర్తి చేస్తారా, దానికి ఒక రూపం ఇస్తారా అన్నది ఒక ప్రశ్న. ఏం సమాధానం చెప్తారు? నమస్కారం సార్ చిదంబరం గారు, మీకు అలాగే బాజీ గారికి, శేష్ గారికి, అలాగే రాజనీతి వీక్షకులందరికీ కూడా శుభోదయం. సార్, ఇప్పుడు మీకు తెలుసు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ అమరావతిలో రాజధాని కట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తి సహకారం ఇస్తానని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాడు. కానీ వాస్తవానికి అమరావతిలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకొచ్చామో ప్రపంచంలో ఎవరు కూడా నాయకుడిని నమ్మి తమ పొలాలు 34,000 ఎకరాల పొలాలు ఇచ్చినటువంటి సంఘటన ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదు. అయితే ఆ రాజధాని అక్కడక్కడ కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్డుకి కొంతమంది స్థలాలు ఇవ్వకపోవటం వల్ల ఆ రోడ్డు నేషనల్ హైవేకి కనెక్ట్ కాలేకపోయింది. చాలా కేసులు వేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో, చాలా కేసులు వేసి ఆ కేసుల్ని ఇటు గ్రీన్ ట్రిబ్యునల్ లో వేశారు, అటు వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వద్దని చెప్పేసి రాశారు, సుప్రీంకోర్టులో వేశారు. ఆ కేసులన్నిటినీ ఒక కొలిక్కి తీసుకురావడానికి 2017 అయింది. 2017లో ఆ కేసులో కొలిక్కి వచ్చింది. మేము ఇప్పుడు వెలగపూడిలో కట్టింది టెంపరీ బిల్డింగ్స్ కాదండి, ఒక 5 సంవత్సరాల తర్వాత చేపెట్టి తోస్తే పడిపోయే బిల్డింగ్లు కాదు. ఆ బిల్డింగ్లు శాశ్వతం. అక్కడ పెట్టినటువంటి రాజధాని తాత్కాలికం. ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్లు కట్టిన తర్వాత ఈ సచివాలయం, శాసన మండలి, శాసనసభ మొత్తం కూడా అక్కడికి షిఫ్ట్ అవుతుంది. హైకోర్టు కూడా షిఫ్ట్ అవుతుంది అక్కడికి. ఇప్పుడు కట్టి ఉన్నటువంటి బిల్డింగ్లు ఏదైతే పరిపాలన జరుగుతుందో వాటిలో గుంటూరు, విజయవాడ మధ్య అనేక కార్యాలయాలు, కమిషనరేట్లు కానీ అనేక కార్యాలయాలు అదే భవనాల్లో ఉంటుంది. వాటన్నిటినీ తీసుకొచ్చి ఇప్పుడు రాజధాని నడుస్తున్నటువంటి వెలగపూడిలో పెడతాం. బిల్డింగ్లు శాశ్వతమే, తాత్కాలికం కాదు. అయితే ఈ ఐకానిక్ బిల్డింగ్లు, ఇక్కడ సమస్య వస్తుంది, అక్కడ ఐకానిక్ బిల్డింగ్ల పేరుతో మరోసారి కాలయాపన జరుగుతుందా? తద్వారా ఏ కారణం చేతైనా ప్రభుత్వంలో మార్పు కానివ్వండి, విధానంలో మార్పు వచ్చినా అమరావతి మరొకసారి కలగా మిగిలిపోతుంది అన్నది ప్రజల భయం. అదే నేను ఆ ఇది లేకుండా ఉండటానికి, ప్రజలకి ఒక స్పష్టత ఇవ్వడానికి, ఈ రాజనీతి వీక్షకులందరికీ కూడా స్పష్టత ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఆ విషయం చెప్పాను. మెడ్రాస్ ఐఐటి వాళ్ళని, హైదరాబాద్ ఐఐటి వాళ్ళని పిలిపించి ఏదైతే ఐకానిక్ భవనాలు, అటు అసెంబ్లీ, శాసన మండలి, సెక్రటరియట్, హైకోర్టుకి సంబంధించిన భవనాల పటిష్టతని పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే వాళ్ళు ఆ పునాదులు ఏదైతే వేశారో అవి బాగానే ఉన్నాయి, కాబట్టి మీరు దీని మీద నిర్మాణాలు చేసుకోవచ్చు. 90% కట్టి ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ డి, గ్రూప్ సి స్టాఫ్ కోసం కట్టారో అవి కూడా బాగున్నాయి అన్నారు. కాబట్టి ఆ పునాదులు ఏదైతే ఐకానిక్ భవనాల కోసం వేసిన డిజైన్ పునాదులు ఏమైతే ఉన్నాయో వాటి మీద నిర్మాణాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. గతంలో చిదంబరం గారు, తెలుగుదేశం ప్రభుత్వం స్వయంగా ప్రపంచ బ్యాంకుతో మాట్లాడుకుని రాజధాని కట్టాలని చెప్పేసి అప్పుడు ప్లాన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తను అప్పు తీర్చేలాగా 15,000 కోట్ల రూపాయలు ఇప్పిస్తాం. తేడా, అప్పుడు మేము 7,000 కోట్ల రూపాయలు అడిగాం, ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు హామీ ఇచ్చుకొని వాళ్లే తీర్చుకునేలాగా వరల్డ్ బ్యాంకు నుంచి డబ్బులు వస్తుంది. ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఇప్పటికీ ఒక 30,000 కోట్ల రూపాయలు హామీలు వచ్చినాయి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉన్నారు, విరాళాలు ఇస్తా ఉన్నారు, ₹1,00,00,000, 50 లక్షలు, అలా చాలా మంది వస్తా ఉన్నాయి. అయితే 2028 కల్లా మొత్తం రాజధాని నగరంలో నిర్మాణాలన్నీ అయిపోతాయి.
8,000 కోట్ల రూపాయలు ఇప్పుడు చేతిలోకి వచ్చినాయి. దాంతో టెండర్స్ పిలుస్తా ఉన్నారు. ఏదైతే గతంలో ఈ పర్యవేక్షణ అంతా చూసినటువంటి లక్ష్మీ పారిచారథి గారిని పిలిపించి ఆమె పర్యవేక్షణలోనే మళ్ళీ రాజధాని పనులు ప్రారంభమైనవి. రైట్ 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అడవి చేశాడో ఆ రాజధానిని 32 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం దాన్ని ఆ కంపలన్నిటి కూడా చెట్లన్నిటి కూడా తీసేయడం జరిగింది. 135 కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజధానిలో పనులు ప్రారంభించడానికి స్థలాలు చూపించమని చెప్పి అడుగుతా ఉన్నారు. 43 సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ రిజర్వ్ బ్యాంక్ లాంటి, అలాగే సెంట్రల్ పోస్టల్ సర్వీసు, అనేక బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ 43 వాళ్ళకి స్థలాలు చూపించడం జరిగింది. వాళ్ళు కూడా పనులు ప్రారంభిస్తా ఉన్నారు. మీరు చూడండి చిదంబరం గారు, ఇది 24 ఎండింగ్ లో ఉన్నాం. 26 మార్చి ఏప్రిల్ కల్లా ఒక షేప్ కనిపిస్తుంది. ఎస్, ఆ షేప్ కల్పించాలి కోరుకుందాం. ఎస్ ఎస్ ఒక్క మాట్లాడి Yes, yes. నాకు Last తెలిసి 200 కంపెనీలు అక్కడ బిల్డింగ్లు కడతాయండి. ఈ కట్టిన నేపథ్యంలో ఉపాధి కూడా విపరీతంగా దొరుకుతుంది ప్రజలకి. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే 3 రాజధానులు అన్నాడో ఆ 3 చోట్ల, అటు కర్నూలులో ప్రజలు అంటే రాయలసీమ మొత్తం, అటు విశాఖపట్నం అక్కడ ప్రజలు, ఆ ఉత్తరాంధ్ర ప్రజలు, ఆ 2 వైపులు కూడా మేము అక్కడే రాజధాని కడతాం, అమరావతిలోని కడతామని స్పష్టంగా చెప్పిన దాని మీద మాకు మద్దతు తెలిపారు. ఎస్ 3 రాజధానికి మద్దతు లేదని ప్రజలు చెప్పారు. మేము గెలవటంలో ఈ అది కూడా కీలక పాత్ర ఉంది. రాజధాని Yes. అక్కడే కడతాం అనేది కూడా ఒక పెద్ద పాయింట్ గా ప్రజలు దీన్ని తీసుకున్నారని చెప్పి నేను తెలియజేస్తాను. ఎస్ శేష్ గారు, ఇక్కడ సమస్య వస్తుందా లేదంటే ఖచ్చితంగా ఒక ఐకానిక్ బిల్డింగ్స్తో, అంటే ఒక ఏమంటారు, ప్రపంచంలో ఎక్కడా కట్టాలంటే నగరం కట్టాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆ నగరం కట్టే క్రమంలో తీసుకునే సమయం కానివ్వండి, ఎందుకంటే హైదరాబాద్ లాంటిది కూడా ఏ 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో ఏర్పడింది కాదు. ఏ నగరాన్ని చూసినా అదే తరహా చరిత్ర, ఒక 2-3 దశాబ్దాలు దాటితే కానీ ఒక పూర్తి స్థాయిలో ఒక నగరం ఏర్పడదు. ఇలాంటి ఒక హై ఎక్స్పెక్టేషన్లో ఒక నగరానికి సంబంధించి డిస్కషన్ రాష్ట్రం మొత్తం జరిగిన తర్వాత అక్కడ ఉన్న నిధుల లేమి కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితులు ఇవన్నింటినీ బేరీజ్ వేసుకొని ఈ ఐకానిక్ బిల్డింగ్స్, లేకపోతే ఆ జోన్ల వైజ్గా ఎలా అయితే ఆ రాజధానిని డెవలప్ చేయాలని ఒక ఆలోచన చేసే క్రమంలోనే గతంలో లేట్ అయింది అనేది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్లు కట్టడం ఓకే, బట్ ఆ అప్రోచ్లో మార్పు రావాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఒక రాజధాని ఒక రాష్ట్రానికి నిర్మాణం చేసుకోవటం అంటే అది ఓవర్ నైట్ లోనో, లేకపోతే వాళ్ళు కలలు కన్నట్టు, లేకపోతే ఎవరో డిజైన్ ఇస్తే అయ్యేది కాదు. అది ఒక సుదీర్ఘ ప్రయాణం మీద జరిగేటటువంటిది. మినిమం ఒక రాజధానికి ఒక షేప్ రావాలి అంటే మినిమం లో ఒక 10 years పడుతుంది. బట్ ఈ పాటికే ఆ షేప్ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి వచ్చి ఉంటే బాగుండేదే. బట్ అక్కడ ప్రభుత్వాలు 2 terms లో మారటం వల్ల కొంత కన్ఫ్యూజన్ ఏర్పడినటువంటి మాట వాస్తవమే. కానీ మీకు చంద్రబాబు నాయుడు ఐడియాలజీకి జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీకి చాలా డిఫరెన్స్ కనపడింది. చంద్రబాబు నాయుడు ఒక ఐకానిక్ ఒక పెద్ద రాజధాని కట్టాలనుకున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు హైదరాబాద్ లో సైబరాబాద్ నగరాన్ని డెవలప్ చేసింది నేను అనేటటువంటి ఒక అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ఉంటారు. కాబట్టి హైదరాబాద్ లాంటి ఒక సిటీని, మీకు హైదరాబాద్ లాంటి ఒక నగరాన్ని మీకు ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో నిర్మించాలంటే అది సాధ్యమయ్యే విషయమా? 500 ఏళ్ల చరిత్ర ఉంటుంది హైదరాబాద్ నగరానికి. ఎప్పుడు చెప్పలేదు సార్, హైదరాబాద్ లాంటి నగరాన్ని చెప్పారని లేదు. అవదు, మాకు తెలుసు. మేము నవనగరాలు 40 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు రాజధాని నగరాన్ని కడతామని చెప్పాం. ఇంకా 8 సిటీస్ ఉన్నాయి. అది నేను చెప్పారని అనలేదు. ఆ అభిప్రాయము, ఆ ఐడియాలజీ ఉంటుంది అని అన్నాను నేను. చెప్పరు అక్కడ ఎట్లయినా మేము 10 ఏళ్లలో ఒక అద్భుతమైన రాజధాని నగరాన్ని కట్టేస్తామని చెప్పలేదు. బట్ మీరు కూడా ఏమంటున్నారు, ఒక షేప్ ఇస్తాము 2027 నాటికి, 26-27 నాటికి వస్తుంది అనేటటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. బట్ దాంట్లో చాలా సాధక బాధకాలు ఉంటాయి. మీకు ఇప్పుడు లోన్ ఇస్తానన్నవి, లేకపోతే అప్పులు ఇస్తానన్నటువంటి సంస్థలు సకాలంలో ఇవ్వాలి.
అక్కడ వచ్చి ఎంఓఏలు జరిగినటువంటి కంపెనీలు వచ్చి సకాలంలో పెట్టుబడులు పెట్టి నిర్మాణాలు చేయాలి కదా, అదో సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ కాబట్టి. బట్ అక్కడే ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి థింకింగ్ పాలసీ ఏంటి అని అంటే ఇప్పుడు డెఫిసిట్ లో ఉన్నటువంటి స్టేట్ లో, ఆర్థిక భారంగా ఉన్నటువంటి స్టేట్ లో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఒక దగ్గరే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే బదులు ఆల్రెడీ ఉన్నటువంటి ఒక నగరానికే ఒక షేప్ తీసుకొస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఇవాళ కొత్త ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా డీప్ టెక్నాలజీ సదస్సు ఎక్కడ పెట్టింది, తర్వాత డ్రోన్ టెక్నాలజీ సదస్సు ఎక్కడ పెట్టింది, అన్ని విశాఖపట్నంలోనే చేస్తున్నారు కదా. విజయవాడలో ఎందుకు చేయలేదు మరి? లేకపోతే విజయవాడ చేశారు డ్రోన్ సదస్సు, కీలకమైనటువంటి సదస్సులన్నీ కూడా విశాఖపట్నంలో ఎందుకు చేస్తున్నారు? విశాఖపట్నం అనేటటువంటి ఒక నగరానికి ఆ స్టేటస్ ఉంది. బట్ అక్కడ డెవలప్ చేయటం వల్ల సింపుల్ గా అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. బట్ ఇద్దరు ముఖ్యమంత్రుల ఐడియాలజీలో తేడాలు ఉండటం వల్ల ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ బట్ ఏదైనా ఒక రాష్ట్రానికి ఒక స్పష్టమైనటువంటి రాజధాని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అదే ఇప్పుడు రెండు కీలకమైనటువంటి ప్రాజెక్టులు, బట్ క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ గాని పోలవరం ప్రాజెక్ట్ గాని ఎందుకు ఇంత గందరగోళానికి దారితీసింది అంటే దానికి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇట్స్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. దానికి తోడు కేంద్ర ప్రభుత్వ సహకారం అన్నది చాలా కీలకము. కేంద్ర ప్రభుత్వ సహకారం విషయంలో కూడా మళ్ళీ అక్కడ కొన్ని మీకు చూడండి చిదంబరం గారు, ఇంకొక కీలకమైనటువంటి ప్రాజెక్ట్ చెప్తాను. ఇప్పుడు దేశంలో మీకు 17 రైల్వే జోన్స్ ఉంటాయి. ఇప్పుడు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ ఉంది కదా. విశాఖ రైల్వే జోన్ ఈ 10 ఏళ్లలో ఎందుకు అక్కడ కార్యరూపం దాల్చలేదు అని అంటే ఇట్స్ ఏ పొలిటికల్ కంపల్షన్. ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు కూడా రైల్వే జోన్ తీసుకురాలేకపోయారు. 2019 నుంచి 2024 వరకు కూడా రైల్వే జోన్ ని మిటిగేట్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఆల్రెడీ భూమి కేటాయింపులు అయిపోయినాయి. తర్వాత అక్కడ రైల్వే జోన్ కార్యాలయాలు చేయడానికి టెండర్స్ పిలిచారు. ఇప్పుడే ఎందుకు అయినాయి అని అంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ద కీ రోల్ దట్ ప్రెజెంట్ నౌ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ నేషన్. నేషనల్ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు చాలా కీ రోల్ అయిపోయారు. ఇప్పుడే అవకాశం, ఒకవేళ సాధించగలిగితే ఇప్పుడే సాధించాలి మీరు అన్నట్టు. వాళ్ళకు ఉన్నటువంటి 16+2 అంటే 18 ఎంపీలు చాలా కీలకమైపోయినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 242 లోక్సభ స్థానాలతోటి నడవదు కదా. అవును, నవ్వారు ఎవరైనా సిచ్యువేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ఉంది. టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ ఈ 3 పార్టీల మద్దతు లేకుండా కేంద్రంలో ఒక్కరోజు కూడా ప్రభుత్వాన్ని నడపలేనటువంటి స్థితి ఇవాళ మోడీది. కాబట్టి ఈ కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ కి అప్రూవల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు పోలవరానికి డయాఫ్రమ్ వాల్ కడుతున్నా డబ్బులు ఇస్తా అంటున్నారు, అభ్యంతరాలు పెట్టట్లేదు. తర్వాత ఇప్పుడు రాజధానికి 15,000 కోట్ల రూపాయల అప్పులు ఇప్పించి అప్పులకు గ్యారంటీ మేమే ఉంటామని చెప్తున్నారు. తర్వాత విశాఖ కార్యాలయాల నిర్మాణానికి అప్రూవల్స్ ఇచ్చేశారు. ఇవన్నీ 1 by 1 వస్తున్నాయంటే కారణం ఏంటి అని అంటే గత 10 సంవత్సరాల్లో లేని పొలిటికల్ అడ్వాంటేజ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. ఆ అడ్వాంటేజ్ తోటే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని హామీలను తీసుకురావాలా. ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడుకే మంచి పేరు వస్తుంది కదా. బట్ ఆ పూర్తి చేసేటటువంటి అనుకూలతలు, అడ్వాంటేజెస్ ఇప్పుడు వచ్చాయి. వాటిని ఉపయోగించి మనం అనుకునేటటువంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్, బట్ స్ట్రక్చరల్ క్యాపిటల్ సిటీని అన్నా ఏర్పాటు చేయాలి. క్యాపిటల్ సిటీ అంతా ఓవర్ నైట్ లో పూర్తి కాదు కదా. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు, కొన్ని ప్రైవేట్ కార్యాలయాలు, కొన్ని ప్రైవేట్ హెడ్ క్వార్టర్స్ అక్కడ వస్తే దాంతో పాటు ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. అదే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 200 ఎంఓయూలు, అది ఒక 200 ఎంఓయూలు అయినాయి. ఒక 70-80 ఎప్పుడే వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళన్నింటినీ అట్ ఏ టైం ఒకవేళ స్టార్ట్ చేయగలిగితే మనం అనుకున్నట్టుగా జరిగే అవకాశం ఉంది. అయితే బాజీ గారు మెటీరియల్స్ అవ్వండి. అందుకే అందులో 20-30% అయినా సరే అన్నట్టు అందుకే అంటున్నాను. అయితే ఇక్కడ బాజీ గారు ఒక లుక్ మూవ్మెంట్ అయితే వస్తుంది కదా. బట్ ఆ అడ్వాంటేజ్ ఉంది. ఇవాళ నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గానీ, స్టేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గానీ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గానీ రాజధాని కట్టుకోవడానికి అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. సహకారంతో ఆ రాజధాని నిర్మాణం పూర్తి చేసుకునేటటువంటి అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. బాజీ గారు ఇక్కడ వస్తున్న సమస్యలు ఏంటంటే ఆర్థిక వనరులు.
ఇప్పుడు అమరావతిని కడదామన్న 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పిచ్చినా దానికి గ్యారంటీగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉంటానంటుంది, కానీ ఆ డబ్బులు మేము సహాయం చేస్తాము అనే దాంట్లో లేదు. చిదంబరం గారు గ్యారంటీ కాదండి, చాలా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది మేమే రీపేమెంట్ చేస్తామని చెప్పి కట్టకపోతే గ్యారెంటీ చాలా క్లియర్ గా చెప్పారు. 90% మేమే పేమెంట్ చేస్తాము, 10% మీరు కట్టాలని చెప్తే చంద్రబాబు నాయుడు గారు నెగోసియేషన్ చేస్తే ఆ 10% కూడా మేమే కడతామని చెప్పి బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. బాజీ గారు సబ్జెక్ట్ కరెక్షన్ నాకు తెలియదు, మీరు చెప్పండి. అసలు నాకు తెలిసిన తర్వాత 15,000 కోట్ల సబ్జెక్ట్ గ్యారెంటీ మాత్రమే. నేనైతే నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదండి. మేబీ అందుకే సబ్జెక్ట్ కరెక్షన్ అంటున్నా, దాన్ని అర్థం చేసుకునే సంతోషం, వాళ్ళు కడితే సంతోషమే కదా, అందరం కోరుకునేది అదే. కానీ ఆ రకమైన ప్రతిపాదన ఏదైతే పబ్లిక్ డొమైన్ లో లేదు ఇప్పటి వరకు. 15,000 కోట్లు ఎయిడ్ ఇస్తామన్నారు, ఎయిడ్ అంటే అప్పు, మరి రీపేమెంట్ చేయాలి. కేంద్ర ఆర్థిక ఒకవేళ సరే 15,000 కోట్లు అది ఒక్కసారి వెరిఫై చేసుకుందాము, వాళ్ళే కడతారా మనమే కట్టాలనేది. ఆర్థిక వనరులకు సంబంధించినప్పుడు హైదరాబాదు లాంటి నగరాన్ని నిర్మించడం అనేది అసాధ్యం అండి. ఎందుకంటే హైదరాబాద్ అనేది దానందరికి అదే నిర్మితమైన ఒక చారిత్రాత్మక నగరం. బాజీ గారు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడే రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఆర్థిక వనరుల్లో 15 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి ఓవైపు టీడీపీ పార్టీ చెప్తోంది. నిజంగానే ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని కట్టాలంటే 3 నుంచి 4 లక్షల కోట్లు అవసరం అవుతాయని గతంలో చెప్పారు. తర్వాత అది సరే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ లాగా ఎక్స్పోజ్ చేసే క్రమంలో కూడా కనీసం ఒక 50-60 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంత అమౌంట్ తీసుకొచ్చి ఒక దగ్గర మనం ఖర్చు పెట్టే పరిస్థితుల్లోనో లేకపోతే అలాంటి ఒక సిచ్యువేషన్లో మనం లేము అన్నది వైసీపీ గతంలో ఆరోపిస్తూ వచ్చింది, ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది. సో దీన్ని దృష్టిలో నేను చెప్పబోతున్నదే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఇందా రఫీ గారు అంటున్నారు హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పలేదని. హైదరాబాద్ లాగా కాదండి, ఆయన సింగపూర్ ని మించిన నగరాన్ని నిర్మిస్తారని మే 17, 2017 సంవత్సరంలో మే 16వ తేదీన స్టేట్మెంట్ ఉంది. ఏంటంటే ఆయన ఆల్రెడీ అప్పటికే సింగపూర్ కన్సార్టియం తోటి కూడా ఎంఓయూ మీట్ అయ్యారు. ఏది 1921 ఎకరాల్లో ఒక నగరాన్ని నిర్మించాలి, కృష్ణానదికి అటు ఇటు 2 పక్కల కూడా నగరం నిర్మిస్తామని ఒక కన్సార్టియంలో అగ్రిమెంట్ అయ్యారు సింగపూర్ కన్సార్టియం తోటి. నేనేం చెప్తున్నానంటే అవన్నీ అలాంటి మైండ్ సెట్ ని మార్చుకోవాలంటున్నాను. ఇవాళ సాధ్యపడదు, ఎందుకంటే రాష్ట్రం అప్పులు కుప్ప అయిపోయింది. ఇప్పుడు మీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా 10 నుంచి 13 లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ అప్పుల కుప్ప నేపథ్యంలో మళ్ళీ అలాంటి భేషజాలకు పోయి లేనిపోయిన ఇంకా అప్పులు పెంచేసి చేయడం కంటే కూడా ఉన్నంతలోనే పర్ఫెక్ట్ గా అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి క్యాపిటల్ నిర్మాణానికి పూనుకోవాలి ఈ ప్రభుత్వం అనేది మా కోరిక. అట్లాగే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ రాష్ట్ర విభజన యొక్క హామీల్లో భాగంగా రాజధాని నిర్మాణానికి ఇతోధికమైన సహాయం అందిస్తామని చెప్పేసి దాంట్లో ఉంది. దాని ఉన్నా లేకపోయినా కానీ ఒక రాష్ట్రం విడిపోయి ఆర్థికంగా అల్లాడుతున్న నేపథ్యంలో కేంద్రం మరి దాదాపు జిఎస్టీ రూపంగా ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ సేకరిస్తున్న నేపథ్యంలో ఆ రాజధాని నిర్మాణానికి ఒక 50,000 కోట్లు లేకపోతే ఒక 20,000 కోట్లు ఒక వితౌట్ అప్పు కాకుండా ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదని అడుగుతున్నాం మేము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిస్థితి ఉంది. కేంద్రంతో ఆయన ఒప్పించో నయానా భయానా తెచ్చుకోవచ్చు. ఈ అప్పులు ఎయిడ్లు కాకుండా డైరెక్ట్ ఫండింగ్ కేంద్రం నుంచి ఆయన ఒప్పించి తెచ్చుకోవాలనేది మా కోరిక. అట్లాగే ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా అన్నారు. నిజమే, దానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి చాలా భూములు వస్తాయి. కాకపోతే ఒకప్పుడు క్రేజ్ ఇవాళ అమరావతిలో ఫ్లాట్కి లేదు. ఒకప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో అమరావతి దాన్ని ఏదో పెద్దగా ఊహించుకొని చాలా రేట్లు హైప్ అయ్యి ఇవాళ ప్రభుత్వానికి వచ్చిన భూములను కూడా అమ్ముకున్నా గానీ కొనే పరిస్థితి లేదు. ఇవాళ అంత పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయన్న నమ్మకం కూడా లేదు. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కూడా కొద్దిగా ఇప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. పడిపోయిందండి, ఎవరు ఇంట్రెస్ట్ గా లేరు. అక్కడ భూముల్ని వేల 50 గజం 50,000 లక్ష రూపాయలు పెట్టి కొనేంత పరిస్థితి లేదు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ గా జరుగుతున్న ఆశ కూడా మిణుకు మంటానే ఉంది. కాబట్టి ఏంటంటే దీనికి కావాల్సిన ఫండింగ్ కోసం ప్రత్యేక ప్రణాళిక తోటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కేంద్రంతో దాన్ని నెగోషియేట్ చేయాలనేది మా ఉద్దేశం. అలాగే ఎటు ప్రజలు కూడా కంట్రిబ్యూషన్ ఇస్తారు పెద్ద ఎత్తున, అందులో అనుమానమే లేదు. కాబట్టి ఏంటంటే కేవలం అప్పుల మీద ఆధారపడకుండా
చేయాలనేది మా ఉద్దేశం అండి. ఎస్ రఫీ గారు ఏదో పాయింట్ చెప్తున్నారు మీరు. ఇప్పుడు 10,000 ఎకరాల భూమి మిగులుందండి అమరావతి. ఉమ్, అయితే 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కానీ, ప్రపంచ బ్యాంకుతో కానీ, ఇతర ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ తో కానీ ఈ 3 సంవత్సరాల్లో సేకరించాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. అయితే 1 సంవత్సరంలో ఈ నిర్మాణాల దశ ఒక 20-30% వచ్చిన తర్వాత ఈ భూముల వాల్యూ అక్కడ పెరుగుతుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ భూముల్లో 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు. ఆ 2 లక్షల కోట్ల రూపాయలు భూముల్ని విక్రయించి మేము అమరావతి నవ నగర నిర్మాణానికి ఉపయోగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చాలా సార్లు చెప్పారు. మొత్తము అమరావతి నిర్మాణానికి కేంద్రము లేకపోతే ఇతర సంస్థల మీద ఆధారపడి కాదు, ఇనిషియల్ గా వాళ్ళు ఒక 20-30 వేల కోట్ల రూపాయలు మనం సేకరించగలిగితే ఇదే సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీగా మారుతుంది. నేను ఒకసారి లక్ష్మణ్ గారిని ఒకసారి టచ్ చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రూపాయలు సో మేము నవ నగరాల నిర్మాణానికి పునాది చేస్తాం. ఇందా బాజీ గారు ఒకటి చెప్పారు, సింగపూర్ లాంటి నగరం కడతామని చెప్పలా, సింగపూర్ ని మించి నగరం కడతామని చెప్పలా. రఫీ గారు సబ్జెక్ట్ కరెక్షన్. నో అది ఒకటి కాదు, ఏ దేశానికి వెళ్ళొచ్చినా సరే అలాంటి నగరం కడతామని చెప్పిన మాట వాస్తవం. సింగపూర్ ని మించి నగరాన్ని కడతామన్నమాట వాస్తవం. ఈ గవర్నమెంట్ గెజిట్ లో ఉంది. సింగపూర్ 44 కిలోమీటర్లు వైశాల్యం ఉన్నటువంటి నగరం అది. కానీ అమరావతి చుట్టూ చాలా పెద్ద వైశాల్యం ఉంది. సింగపూర్ తరహాలో మనం దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, దీనికి బోల్డని రిసోర్సెస్ ఉన్నాయి అని చెప్పారు. సింగపూర్ ని కడతామని చెప్పేసి చెప్పలా. కాబట్టి సింగపూర్ ని మించి అన్నారు, బీజింగ్ మించి అన్నారు, సింగపూర్ తరహాలో అన్నారు. ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు మే 16, 2017 మీడియా క్లిప్పింగ్ చూడండి. చంద్రబాబు గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి. అదే చెప్తున్నా నేను, సింగపూర్ ని మించి కట్టాలి అన్నది అయితే ఉంది, డెఫినెట్లీ దాని డౌట్ ఏం లేదు. నేను చెప్తాను వినండి సార్. సింగపూర్ కి 44 కిలోమీటర్ల పరిధే ఉంది. మనకి ఇటు విజయవాడ, మనది కూడా సీడ్ క్యాపిటల్ అంతే వస్తుంది సార్. సీడ్ క్యాపిటల్ అంతే వస్తుంది అంటా నేను. మీరు ఓవరాల్ క్యాపిటల్ కాకుండా సీడ్ క్యాపిటల్ అన్నదానికి నన్ను చెప్పలేను సార్. రాజా సిఆర్డిఏ పరిధి 260 కిలోమీటర్లు, సింగపూర్ 44 కిలోమీటర్లు. ఈ 260 పరిధి ఒక 10-15 సంవత్సరాల్లో సింగపూర్ ని మించిపోయే స్థితి అవుతుందని చెప్పాడు ఆయన. ఆల్రెడీ విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, ఇబ్రాహీంపట్నం ఉంది, గన్నవరం ఉంది, తెనాలి ఉంది, మంగళగిరి ఉంది. ఇవన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలో 260 కిలోమీటర్లో వస్తాయనేటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి మాట. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. లక్ష్మణ్ గారు ఇక్కడ అంటే మీరు చాలా లేట్గా జాయిన్ అయ్యారు, కంక్లూజన్ వైపు వెళ్దాం డైరెక్ట్గా. ఇక్కడ వస్తున్న ప్రశ్నలు ఏంటంటే, గత 5 సంవత్సరాలు మీరు 3 రాజధానుల పేరుతో 3 రాజధానుల్లోనూ ఏం చేయలేదు. ఆ 3 నగరాల్లోనూ మీరు చేసిన కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే అక్కడ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో మీ కాంట్రిబ్యూషన్ పెద్దగా కనిపించలేదు అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో, ఇవాళ ప్రభుత్వం మారింది, వాళ్ళ ప్రియారిటీలో కంపల్సరీ అమరావతి ఉన్న నేపథ్యంలో గతంలో మీరు చేయాల్సిన పని మీరు కరెక్ట్గా చేసి ఉంటే ఇవాళ రాష్ట్ర ఖజానాకి నష్టం చేకూరుతున్న ఒక 40-45% ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో సేవ్ అయ్యేది అనేది ఒకటి మాట వినిపిస్తుంది. ఏమంటారు? మీరు ఎందుకు ఆ 3 నగరాలు అనే పేరుతో కాలయాపన చేశారు? ఇప్పుడు ఎందుకు రాష్ట్రానికి పరిస్థితి? లక్ష్మణ్ గారు సార్, గుడ్ మార్నింగ్ అండి. పెన్నున్న పెద్దలకి మీకు కూడా. చంద్రబాబు నాయుడు గారు మరి 2014లో 2019లో జరిగినటువంటి ఏదైతే ఈ సినారియో మనం చూసామో, మరి రాష్ట్ర విభజన తర్వాత అక్కడ ఓటుకు నోటు కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి మరి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ మనకంటూ ఒక రాజధాని ఉండాలి, మనమే పరిపాలించుకోవాలని అక్కడ రావాల్సినటువంటి 1,35,000 కోట్లు మనకు రావాల్సినటువంటి విభజన చట్టం కింద రావాల్సిన ఆస్తులను వదిలేసి వచ్చారు. సో వచ్చిన తర్వాత అప్పటికే రాష్ట్రం పైన భారం ఉంది. రాష్ట్రం అసలు మన ఆర్థిక స్థితిగతులు కూడా తెలిసినటువంటి ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి విజనరీ
మనం పప్పులో కాలు వేసినట్టు కదండి. అక్కడ మీరు ల్యాండ్ పూలింగ్ చేశారు, ల్యాండ్ పూలింగ్ 35,000 ఎకరాలు చేశారు. అసలు ల్యాండ్ పూలింగ్ చేయకుండా అదే 35,000 ఎకరాలు మీరు కొనుంటే మహా అయితే 6,000-7,000 కోట్లు అవుతుంది అక్కడున్న ఆ రోజుకు ఉన్నటువంటి రేట్లు బట్టి. మీరు ఎందుకు కొనలేదు? ఒకళ్ళు ఇంకేసి మీరు కొని ఈ 35,000 ఎకరాల్లో మీరు తినండి సార్. ఇది పెద్ద లాస్, ఇది పెద్ద ఇది సార్. ఇది మీరు ఎందుకన్నానంటే ల్యాండ్ పూలింగ్ చేయడం అనేది చాలా ఇది పెద్ద స్కామ్ అండి. సో అది ల్యాండ్ పూలింగ్ చేయడమే పెద్ద స్కామ్. 35,000 ఎకరాల్లోనే పెద్ద స్కామ్ కనబడుతోంది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నేను ఏమంటున్నారు, ఈ 35,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు నువ్వు లక్ష్మణ్ గారు, నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే 5 సంవత్సరాల సమయం మీకు వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా. మీ పాయింట్ వస్తే సార్ నాకు అర్థమైంది. నేను అనేది ఏంటంటే ఆ 3 నగరాలని మీరు డెవలప్మెంట్ చేయలేదు, చేస్తే ఈ భారం తగ్గేది కాదు కదా. మీరు 3 నగరాలు మీరు అభివృద్ధి చేస్తుంటే అంతే కదండి. కాగా మీ 3 నగరాలు మీరు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళ అమరావతి వైపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ చూడాల్సిన అవసరం ఏర్పడేది కాదు. రెండోది, ఇప్పుడు మళ్ళీ ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ అమరావతిని డెవలప్ చేయాలని ఆలోచన వాళ్ళకి వచ్చేది కాదు అన్నది నా పాయింట్. ఎందుకు అది ఆ ప్రశ్న అది. ఓకే అదే మీ పాయింట్కి వస్తాం సార్. నేను అనేది అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎప్పుడైతే మరి ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అమౌంట్ కూడా మరి ఆ రోజు మనం చూస్తే 2017-18 అనుకుంటా, 2017-18 మరి 2,647 కోట్ల రూపాయలు ఇచ్చేవారు అని చెప్పి దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డెవలప్మెంట్ చేయడానికి ఎలక్ట్రికల్ రోడ్లు అన్ని వేయడానికి ఆ రోజున చెప్పారు రైలు వరకు మరి ఆ 2,047 కోట్లు తీసుకున్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారో ఎంతవరకు తెలియదు. అలాగే 10,500 కోట్లు ఖర్చు పెట్టాము. ఏం కట్టారంటే రేకుల సెట్లు కట్టి చిన్నపాటి వర్షం పడితే చాలు కారిపోయి అంటే భవనాలు కట్టారు. వాళ్ళు మనం చూసిందే. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఒక 50%, 60% మీరు కట్టుంటే మేము వచ్చినప్పుడు ఈ 3 రాజధాని నినాదం తీసుకొచ్చినప్పుడు మ్యాక్సిమం మేము విశాఖపట్నం డెవలప్ చేయాలి, కర్నూలు డెవలప్మెంట్ చేయాలి, ఆ అమరావతిని కూడా డెవలప్మెంట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని దీనిగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లే విధానం ఉండేది. కానీ వీళ్ళు ల్యాండ్ పూలింగ్ చేయడం ఒక పెద్ద స్కామ్ అయితే దాన్ని రాజధాని కొనసాగించడం కూడా అక్కడ కరెక్ట్ కాదు. ఇక్కడ ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది, మ్యాక్సిమం 1,00,000 కోట్ల వరకు ఖర్చు అవుతాయి, ఇది మనకి భారమే కదా అని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి విశాఖపట్నం వేదికగా అయితే మ్యాక్సిమం 5,000-6,000 కోట్లు ఖర్చు పెడితే చాలు మనకి ఒక బెంగళూరుని, చెన్నైని, ఢిల్లీని, తెలంగాణ, ముంబై లాంటి రాజధానులు ఏర్పడతాయని జగన్మోహన్ రెడ్డి గారు మరి విశాఖపట్నాన్ని చూస్ చేసుకుని అక్కడ పెట్టుబడులు చేయలేకపోయారు. అదే ప్రశ్న, మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఇక్కడైతే 5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అవసరం ఉన్నాయి, అక్కడ 10-15 వేల కోట్ల. రవి గారు నేను మీ దగ్గరకు వస్తాను, కంక్లూడ్ చేయించేసి నేను మీ దగ్గరకు వస్తాను, కంక్లూజన్కి వెళ్ళిపోదు. మీరు అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో మనం చేయగలుగుతాము అనుకున్నప్పుడు మీరు 500 కోట్లు పెట్టి అక్కడ ఒక ప్యాలెస్ కట్టడానికో లేకపోతే దాన్ని ఏమంటారు మీరు సరే ఒక గెస్ట్ హౌస్ కట్టడానికో చేసిన ప్రయత్నము, అలాగే సేమ్ సందర్భంలో ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి ఎందుకు మీరు సమయాన్ని ధనాన్ని వెచ్చించలేకపోయినారు అన్నది ప్రశ్న. సరే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి రిషికొండ ప్యాలెస్ అవనాయండి, ఏదవనాయండి, అది వర్తిబుల్. పైసాకి మేము కట్టాం. మేము చంద్రబాబు నాయుడు గారి లాగా రేకుల సెట్లు కట్టేసి 10,500 కోట్లు ఏమి మేము చెప్పలా. అలాగే ఈ రోజున విశాఖపట్నానికి అది 3 రాజధానుల విషయం తీసుకొస్తే వీళ్ళు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళారండి, ఎన్నిసార్లు దాని మీద అది ఆ యొక్క స్టేజ్ తీసుకొచ్చారు, దాని మీద ముందుకు సాగనవ్వకుండా ప్రతిదీ ఆటంకాలు కదా సృష్టించింది వీళ్ళే కదా, టీడీపీలే కదా. సరే, ఈ 5 సంవత్సరాల్లో మీరు పూర్తి చేస్తాం అమరావతి అంటున్నారు కదా, పూర్తి చేయమనంటే 100%. ఈ రోజున అమరావతిని 5 సంవత్సరాలే కాదండి, 2047 వచ్చినా అమరావతి పూర్తి అవ్వదు. 2047లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంకేసి ఆయుష్ పెరిగి ఆయన సీఎం అయినా ఆ రోజుకు పూర్తి చేసే అవకాశం లేవు. అలాంటి మాటలు వద్దులేండి మనకి, మన దాంట్లో వినండి సార్. అందుకేనంటే ఇంకేస్ ఆయన వయసు రీత్యా నేను చెప్తున్నారు 2047లో బతకాలని కోరుకుంటాం అందరం కూడా. నేను అందుకేనంటే ఇంకేస్ అంతవరకు చేసినా సరే ఈ యొక్క 25-25 సంవత్సరాలు కూడా దాన్ని కట్టే పరిస్థితి లేదు కదా. మరి చంద్రబాబు నాయుడు సింగపూర్ చేస్తాం, మలేషియా చేస్తాం అని చెప్పి గ్రాఫిక్స్ చూపించి ఇడ్లీ పాత్ర టైపు రింగ్ రోడ్ వేస్తాం, 180 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్ వేస్తామని చెప్పి మాట్లాడారు కదా. రైట్. ఎక్కడ జరిగితే మెట్రో రైలుకి ప్రతిపాదన పెట్టాం, మెట్రో రైలు వచ్చేస్తుంది. ఇగో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో రైల్వే ప్రాతిపదికన పెట్టాం, ఇక్కడ నుంచి చూస్తే అరగంటకి వెళ్ళిపోవచ్చు.
అరగంటకే మనం సచివాలయం వెళ్ళిపోవచ్చాను. చంద్రబాబు నాయుడు గారు లక్ష్మణ్ గారు ఎక్కడ రాజధాని సార్? కన్ఫైన్ అవుదాము. సార్ అమరావతిలో ఈయన ఏదైతే ఇప్పుడు పిచ్చి మొక్కలు ఉన్నాయో పిచ్చి మొక్కలు తొలగించడానికి 30 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం సార్ ఇది. దేని పనికి వచ్చింది సార్ అవి? మళ్ళీ ఈ రోజు చూస్తే మళ్ళీ ఈ రోజు మీ కెమెరాలు పెట్టుకుని వెళ్ళండి, కాదండి, మళ్ళీ డెవలప్మెంట్ అదే ప్లేస్ లో చేయాలంటే- పిచ్చి మొక్కలు పెరిగినాయి. డెవలప్మెంట్ చేయాలి అంటే దాన్ని అది క్లీన్ చేసి దాన్ని ఒక రూపం సార్ తీసుకోవాలి. క్లీన్ చేశారు సార్, ఓకే. ఈ రోజు అదే పిచ్చి మొక్కలు మళ్ళీ పెరిగినాయి సార్. మనకు 30 కోట్లు పడతారా అక్కడ? రైట్ రఫీ గారు కంక్లూజన్కి వెళ్దాం. Yes. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు 3 రాజధానులు పెడతానని ప్రజలకు చెప్పలా. ఆ చంద్రబాబు నాయుడు ఆలస్యంగా కడుతున్నాడు అమరావతి. నేను వస్తే చాలా వేగంగా కడతాను, రాజధాని ఇక్కడే ఉంటది, ఇక్కడే నేను వేగంగా కడతాను, ఇల్లు కూడా నేను ఇక్కడే కట్టుకున్నానని చెప్పేసి ప్రజల్లో చెప్పాడు. అమరావతి చుట్టూ ప్రాంతాల్లో కూడా అదే మాట చెప్పాడు. ఆ భూములు ఇచ్చిన రైతులు కూడా నమ్మారు ఆ మాట. ప్రజలు నమ్మటం కాదు, ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు కూడా నమ్మారు. కానీ రేకుల షెడ్లు కాదు, 5 సంవత్సరాలు నిర్మాణాలు హైకోర్టు అక్కడే ఉంది. ఆ హైకోర్టులోనే కేసులు జరిగింది. ఇప్పుడు కూడా అదే హైకోర్టుకి వెళ్తున్నారు. వెలగపూడిలో కట్టినటువంటి సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలిలోనే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన అక్కడ ఏమీ వేరే చోట ఎక్కడో కూర్చొని చెట్టు కిందో ఎక్కడో కూర్చొని పరిపాలన చేయాల. ఈ 19 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి బిల్డింగుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మొత్తం కూడా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ డి, గ్రూప్ సి సార్ 10,500 కోట్లు అండి. మాట్లాడేది నేను మాట్లాడలేదు అనుకుంటా. రైట్ రఫీ గారు మీరు తప్పు చెప్పారు. మీరు 10,500 కోట్లు కదా మీరు అంటున్నారు. మన 9,000 కోట్లు అంటారండి. నువ్వు చాలా తప్పులు చెప్పినా నేను మాట్లాడలా. రైట్ ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం. 10,500 కోట్లు అంటే మీరు మీ నాయకులు అంటారు, మీరేం 9,000 కోట్లు అంటారు. రైట్ లక్ష్మణ్ గారు అంటే మీకు ఇది లేదా? లక్ష్మణ్ గారు 1 సెకండ్ ప్లీజ్. 1 సెకండ్ ప్లీజ్. ఎస్ రఫీ కాబట్టి గారు కంక్లూడ్ చేయండి. కట్టుకుంది ఏంటంటే అంటే 60-70 రిసార్ట్స్ ఉన్నటువంటి రిషికొండలో 60-70 రిసార్ట్స్ కింద పగలగొట్టేసి ఒక 500 కోట్లతో ఆయన భార్య ఉండటానికి డబ్బే 16 లక్షల రూపాయలు, ఇది బాత్ టబ్బుతో 3.5 లక్షల రూపాయలతో, ఫ్యాన్లతో ఒక ప్రపంచంలో ఏ మహారాజు కట్టినటువంటి ఒక విలాసమైన భవనం మాత్రం కట్టుకున్నాడు. రైట్ కంక్లూడ్ చేద్దాము. రఫీ గారు కంక్లూడ్ చేద్దాము. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భవనం, భారతమ్మ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రిషికొండ ప్యాలెస్ మీద రాసిచ్చేయండి మీ టీడీపీ ప్రభుత్వం. వాళ్ళు అంటారు కదా రాసిచ్చేయండి. ఇలాంటి వాళ్ళు వస్తే నన్ను డిబేట్ కి పిలవద్దు చిదంబరం గారు. ఇంకోసారి ఇలాంటి వాళ్ళు మాట్లాడితే నేను మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతా. రైట్ రఫీ రఫీ గారు మీరు అడిగిన ప్లేస్ చేయలేనప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు. అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేక మీకు చేతగానప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ భారతమ్మ కోసం కట్టుకున్నాను అన్నాను కానీ నాకు రాసిచ్చాను అన్నాను. మీకేంటంటే నొప్పి నాకు అర్థం కావట్లా. ఏమంటే ఇతను మొదటి వరకు జనసేనలో ఉండి జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా తిట్టి ఎన్నికలైన తర్వాత దీంట్లో వచ్చి ఈ పాట పాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళ గురించి ఇతను అడిగితే పర్సనల్ కమెంట్స్ వద్దులేండి రఫీ గారు. ప్లీజ్ పర్సనల్ కమెంట్స్ వద్దు. రఫీ గారు పార్టీలో ఎవరికి నచ్చిన పార్టీలో మారుతారండి. మీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందా? మీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి లక్ష్మణ్ గారు ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడతారు అన్న? మీ పార్టీ మీ చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ పెట్టాడా? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కదా. రైట్ కంక్లూడ్ చేద్దాము. పర్సనల్ కమెంట్స్, పర్సనల్ రిమార్క్స్ వద్దు ప్లీజ్. ఇద్దరికి రిక్వెస్ట్. పర్సనల్ కమెంట్స్ అండ్ పర్సనల్ రిమార్క్స్ వద్దు. ఇలాంటి వాళ్ళు చేసినట్టు పెడతారేంటండి. రైట్ పర్సనల్ రిమార్క్స్ వద్దు. కంక్లూడ్ చేద్దాం. మొత్తానికి ఇప్పుడు ఒక ప్రయత్నం అయితే స్టార్ట్ అయింది. కంప్లీట్ చేసే క్రమంలో చాలా ఛాలెంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎలా కంప్లీట్ చేస్తారన్న ప్రశ్నకి ఫైనల్ గా రఫీ గారు కంక్లూడ్ చేద్దాం. ఏమండి వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉంటారు. మేము అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్ కడతాం, హైకోర్టు కడతాం, కర్నూలులో ప్రత్యేకమైనటువంటి బెంచీని, హైకోర్టు బెంచీని పెట్టబోతా ఉన్నాం, అక్కడ కూడా టెండర్స్ పిలుస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర హైకోర్టుతో, సుప్రీంకోర్టుతో మాట్లాడుతా ఉన్నాం, దానికి ఆఫీసర్ నియమించాం, అక్కడ హైకోర్టు కడతాం, విశాఖపట్నంలో కంపెనీలు తీసుకొస్తా ఉన్నాం, అక్కడ టీసీఎస్ పనులు ప్రారంభమైన 10,000 మందికి జాబ్స్ ఇవ్వడానికి
వైజాగ్ ని ఒక కమర్షియల్ క్యాపిటల్ కింద మార్చబోతా ఉన్నాం. రైట్. అలాగే పోలవరం పనులు వీళ్ళు పడకేశారు, గోదావరిలో కలిపారు. రేపు జనవరి నుంచి డయాఫ్రమ్ ఫాల్ మళ్ళీ కడతా ఉన్నాం. 12,000 కోట్ల రూపాయలు నిధులు కేంద్రం మంజూరు చేసింది. అది విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం. అయ్యే కాకుండా రోడ్ల పూడ్చివేత, గుంతల పూడ్చివేత జనవరి కల్లా కంప్లీట్ చేసి టీపీపీ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. Right. అలాగే నదుల అనుసంధానం కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర రూపురేఖలు మార్చకపోతే మాకు ప్రజలు ఓటేరు. ఎస్ బాజీ గారు సజెషన్ చెప్పండి, సజెషన్ చెప్పండి, కంప్లీట్ చేయాలి తప్పదు. నిన్న కేబినెట్ మీటింగ్ లో అయినా కానీ ఒక అంచనాలు ఏమేశారంటే 45% రేట్లు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది కాబట్టి ఇంకా బడ్జెట్ పెరిగిపోతుంది అంటున్నారు. అవును. ఈ నేపథ్యంలో మేమేంటున్నాం అంటే ఇంకా ఇప్పుడు అసలే రాజధానికి అప్పట్లో 1,00,000 కోట్లు అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు 2,00,000 కోట్లు అయ్యే పరిస్థితి ఉంది. అందుకోసం ఏంటంటే ఆర్భాటాలకు వెళ్లకుండా ఏదైతే బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్నాయో వాటిని పూర్తి చేసి ఆ రైతులకు ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా క్యాపిటల్ సిటీ డెవలప్ అవుతుంది అంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. అమరావతి అంటే దేవతల యొక్క రాజధాని, అది భూమి మీద దేవతల స్వర్గాన్ని మేము సృష్టిస్తాము అన్నట్టు మాట్లాడారు ఆయన. ఆ మైండ్ సెట్ ని తీసేసి ఇవాళ మరి ప్రాక్టికల్ గా ఆలోచించి ఏదైతే మరి ఇండియాలో కొత్తగా రాజధానులు కట్టారు, నయా రాయ్పూర్ కానివ్వండి, గాంధీనగర్ కానివ్వండి గుజరాత్ కి, అట్లాగే నయా కలకటా కట్టారు. ఆ నమూనాన్ని బేస్ చేసుకొని ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు కడితే ఆటోమేటిక్ గా క్యాపిటల్ డెవలప్ అవుతుంది, ఓవర్ నైట్ గా అవ్వదు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేయాలి. ప్రజల మీద ఇంకా మరింత అప్పుల భారం పెంచకుండా ఈ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసే మార్గాల్ని అన్వేషించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లక్ష్మణ్ కంక్లూడ్ చేద్దాం, షార్ప్ గా కంక్లూడ్ చేద్దాం. ఫైనల్ గా అయితే రాజధాని కట్టే క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయానికి ముందుకు వెళ్తోంది. దాన్ని బట్టి మీరు ఏమంటారు సార్? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా వాళ్ళు చేయవలసిన పని ఏదైతే గతంలో మేము 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామన్నారో టైం ఉంది, ఇంకా 5 సంవత్సరాలు టైం ఉంది. మరి మీరు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భూమికి మీరు పోషిస్తూ ఉన్నారు. 5 కోట్లు 10 కోట్లు మీరు 5,000 10,000 కోట్లు మీరు అడగడం నాకు అర్థం కావట్లా. అడగండి, 50,000 1,00,000 కోట్లు అడగండి. 1,00,000 కోట్లు తీసుకొచ్చి కంప్లీట్ చేయండి. ఎవరొద్దన్నారు చేయండి. అన్నిదంటే ప్రజల్ని దాన్ని మీరు ఏటీఎం లాగా వాడుకొని పోలవరాన్ని ఏటీఎం లా ఓడుకున్నారు. పోలవరం మీరు ఏటీఎం గా ఇప్పుడు వాడుకున్న అమరావతి రాజధాని ఒక బూచిగా చూపించి దాన్ని ఏటీఎం లాగా ఓడుకుంటున్నాం అన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే డబ్బులు తీసుకురావడం, ఆయన బ్యాంక్ అకౌంట్ లో వేసుకోవడం తప్ప ఎక్కడ అభివృద్ధి గొంతులు పూడుస్తామన్నారు. ఎక్కడ గొంతులు పూడుస్తా ఉన్నారండి? ఎక్కడ పంచాయతీకి నిధులు ఇస్తామన్నారు? ఎక్కడ నిధులు ఇచ్చారండి? వాళ్ళు ప్రకటించినటువంటి మన పంచాయతీ రాజ్ శాఖ నిధులు ఎంతవరకు రాలా? కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు రాలా అన్నారు. పవన్ కళ్యాణ్ గొగ్గలు పెడతా ఉన్నారు, గొంతులు పూడ్చడానికి డబ్బులు లేవు, ఎటు చూసినా డబ్బులు లేవు, ఏ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా బహిరంగంగా ప్రెస్ మీట్ లో మాట్లాడారే. రైట్, కంక్లూడ్ చేద్దాం. శేష్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇప్పుడు రాజధాని నగరానికి సంబంధించి ఒక గతంలో జరిగిన డిస్కషన్ ఏంటంటే మొత్తాన్ని తీసుకొచ్చి అమరావతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కర్నూలుకు తరలి వెళ్ళిన కార్యాలయాలను కూడా మళ్ళీ అమరావతికి తీసుకొచ్చేస్తున్నారు. సో మొత్తం సెంట్రలైజ్ చేసే అవకాశమో లేకపోతే అలాంటి ఒక ఆలోచన విధానంతో టీడీపీ పార్టీ పోతుంది అన్నది వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది. సో ఫైనల్గా వాటికి కూడా చెక్ పెడుతూ వెళ్ళాలంటే టీడీపీ ఎట్లాంటి స్టాండ్ తీసుకోవాలంటారు? ఇప్పుడు ఆరోపణలు ఏముందండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైన కార్యాలయాల్ని అమరావతికి తరలిస్తున్నారు అనేటటువంటిది ఒకటి కనపడుతుంది. నేషనల్ లా యూనివర్సిటీ ప్రపోజల్ కర్నూలులో ఉంటే దాన్ని కూడా తీసుకొచ్చి అమరావతిలోకి తీసుకొస్తున్నారు అనేటటువంటి క్రమంలో నిజంగా కర్నూలుకి సంబంధించినటువంటి వాళ్ళు, విశాఖపట్నానికి సంబంధించినటువంటి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కానీ ఆ అసంతృప్తి ఎప్పుడు బయటపడుతుందంటే మళ్ళీ ఎన్నికల్లోనే బయటపడుతుంది. టీవీ డిబేట్లలోనో లేకపోతే బహిరంగ సభల్లోనో బయటపడదు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అయితే ఒక అద్భుతమైనటువంటి రాజధాని తయారవ్వాలని అనుకోవటం వేరు, అద్భుతమైన రాజధాని కట్టాలనుకోవటం వేరు. కట్టాలని అనుకుంటే ఓవర్ నైట్ లో మంత్రదండం అల్లావుద్దీన్ అద్భుత దీపాలు లేవండి. అది తయారవ్వాలి. తయారవ్వటానికి ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్ లో తీసుకుంటుంది. ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది ఏంది అని అంటే, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరగకుండా ఉండాలంటే 2029 నాటికి ఒక బేసిక్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే దాని సహకారంతో మీరు అనుకునే పిపిపి మోడల్ ఉంది కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో
పెద్ద ఎత్తున అమరావతి డెవలప్ అవుతుంది. ఒక్కసారి అమరావతి షేపింగ్ వచ్చినాక డెవలప్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినా, లేకపోతే వైఎస్ షర్మిల వచ్చినా, లేకపోతే ఇంకొకళ్ళు రుద్రరాజు ముఖ్యమంత్రి అయినా అక్కడ రాజధాని మార్చే అవకాశం ఉండదు. Yes. కానీ అక్కడ ఇన్కంప్లీట్ ఉన్నటువంటి క్రమంలో ఇది కంప్లీట్ చేయడానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా అవుతాయని ఆ పాలకులు మళ్ళా వేరే గవర్నమెంట్ వస్తే భావిస్తేనే మార్పులు ఉంటాయి కదా. కాబట్టి అట్లాంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వము 2029 నాటికి రైల్వే జోన్ కంప్లీట్ చేసుకోవాలి, పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవాలి, అమరావతిని కంప్లీట్ చేసుకోవాలి. ఇవి ఒక బేసిక్. దీని మధ్యలో ఒక భయం ఉంది, ఇంకో భయం ఉంది మధ్యలో, జమిలీ ఎన్నికలు ఒకటి మధ్యలో భయం ఉంది. 2000 అందుకే కదా టార్గెట్స్ 3 years కే పెట్టుకుంటున్నారు. మీరు గమనించండి, రఫీ గారు కూడా అదే అంటున్నారు, 26, 27 వరకు అని అంటున్నారు. అంటే 2027 నాటికి ఒక కంక్లూజన్ వచ్చేస్తుంది మనకి జమిలీ ఎన్నికల పైన. ఇలా శీతాకాల లోక్సభ సమావేశాలు 29 దాకా రావు జమిలీ ఎన్నికలు. అదే లేదు, స్పెక్యులేషనే కదా రఫీ గారిని అనేది, స్పెక్యులేషనే వస్తాయి. రాజ్యాంగ సవరణ జరగాల, జనాభా లెక్కల సేకరణ జరగాల, నియోజకవర్గాల పునర్విభజన జరగాల, చేయాలా, దానికి చాలా ఉంది. రఫీ గారు డీలిమిటేషన్ వర్గాల పునర్విభజన జరగాలి, జనాభా లెక్కల సేకరణ జరగాలి, ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. కానీ మీ పార్ట్నర్షిప్ ప్రభుత్వమే కదా బాగా కంగారు పడిపోయి హడావుడి చేసేస్తూ ఈ శీతాకాల సమావేశం మేము 27 కల్లా కంప్లీట్ చేయాలన్నది మా ఉద్దేశం. మోడీ గారు చెప్తా ఉన్నారు కదా జమిలీ ఎలక్షన్ కి వెళ్తామని. మోడీ గారు అన్నారు ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడతామని మోడీ గారు అన్నారు. 36 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి, 13 పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయని మోడీ గారు ఇచ్చారండి స్టేట్మెంట్. మీరు మాట్లాడుతున్నారు జమిలీ అన్నది జస్ట్ పాయింట్ చెప్పాను, డిస్కషన్ 29 లోపల కాదు, 29 వరకు ఎలక్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి లేదు. రాజ్యాంగ సవరణలో అదే వస్తుంది. 2 సంవత్సరాల కన్నా తక్కువ కాలపరిమితి ఉన్న వాళ్ళని ముందుగా రద్దు చేసి ముందుకెళ్ళడానికి అదే. అది కాదు సార్, రేపు ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతున్నాయి, బీహార్ లో జరుగుతున్నాయి, ఎలక్ట్ అవుతుందని 3 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే తీసేస్తారా? 2 సంవత్సరాల కాలపరిమితి. రవి గారు సరే, ఓకే రవి గారు, 2 సంవత్సరాల కాలపరిమితి కన్నా తక్కువ ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి, అంతకన్నా ఎక్కువ ఉంటే అవి కంటిన్యూ అవుతాయి. అది అంతే. మీరు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఒకవేళ బాజీ గారు అన్నారు అనుకోండి, ఆ మాట బానే ఉంది. కానీ మా ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా ఎన్నికలు 29లో జమిలీ వచ్చినా వస్తాయని చెప్పి ఓ ప్రకటన కూడా చేశారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అమరావతి అన్నది ఆంధ్రలో కళ రాజధాని, అది కళల రాజధానిగానే ఉంటుందా లేకపోతే అది సాకారం అవుతుందా అన్న ఒక ప్రశ్న అయితే ఉంది. బట్ ఇప్పుడున్న ప్రభుత్వం మరి కాస్త అగ్రెసివ్గా వర్క్ చేయాలి, ఆ తర్వాతనే అక్కడ ఆ ఫలాలు ప్రజలకు అందే అవకాశం ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే